హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలు చూద్దాం. అడ్డుకుంటున్నది వారే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటుంది. ఏంటిది అడ్డుకునేది అంటే బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వంగా మేము ప్రయత్నం చేస్తుంటే బీజేపీ అడ్డుకుంటుంది. ఆ అడ్డుకునే దాంట్లో ఒక బూచి ముస్లింలు చూపిస్తారు. ముస్లింల పేరుతోని బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఎంపీలు ప్రధానంగా కిషన్ రెడ్డి, మోడీ కలిసి బీసీలని వెన్నుపోటు పడుతున్నారు అని చెప్తున్నారు. బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి ఇది ఎంతవరకు ప్రజలు బీసీలు నమ్ముతారు అనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తాం. కేసీఆర్ ఉన్నప్పుడు 34% ఉన్న రిజర్వేషన్ని 23కి తగ్గించిండు. మేము వస్తే దాన్ని 42 చేస్తామని చెప్పింది. ఆ చేస్తామని చెప్పిన మాట ప్రకారం స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. బీసీలకి సమాజం ముందు కనపడుతుంది, తెలంగాణ సమాజం ముందు. ఇక్కడ కులగణన చేశారు. కులగణనలో కులాల వారిగా లెక్కలు తీశారు. 56% బీసీ జనాభా ఉందని ఒక ఫిగర్ని అయితే తీశారు. దాని ప్రకారం దాని తర్వాత కులగణన బేస్ చేసుకొని 42% అంటే ఎంపరికల్ డేటాని మేము తీసినాం కాబట్టి దాని ప్రకారం 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో యునానిమస్గా ఒక బిల్ పాస్ చేసి రాష్ట్రపతికి పంపారు. ఇదంతా చట్ట పరిధిలో ఒక ప్రాసెస్లో చేస్తూనే ఉన్నారు. దాని తర్వాత ఆ బిల్లు పైన కేంద్రం నుంచి స్పందన లేదని చెప్పి ఒక ఆర్డినెన్స్ని పంపారు గవర్నర్కి. అట్లయినా టెంపరీగా ముందు ఎలక్షన్స్ అయితే కండక్ట్ చేసుకోవచ్చు అని. ఆ ఆర్డినెన్స్ని కూడా దాదాపు 2 నెలల పాటు గవర్నర్ గారు వారి దగ్గర పెట్టుకొని మళ్ళా రాష్ట్రపతికి పంపారు ఒపీనియన్ కోసం. అంటే ఈ ఎపిసోడ్ మొత్తంలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా బీసీలకి 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం, చాలా కమిటెడ్గా ప్రయత్నం చేస్తున్నట్టు బీసీ సమాజం ముందు, తెలంగాణ సమాజం ముందు కనపడుతుంది. కానీ బీజేపీ దాగుడు మూతలు ఏంటి, బీఆర్ఎస్ దాగుడు మూతలు ఏంటి దీంట్లో? అంటే బీఆర్ఎస్ దాగుడు మూతలు ఆడినా ఆడకపోయినా దాంట్లో పెద్ద సమస్య. వాళ్ళకి ఎంపీలు లేరు, అక్కడ పవర్లో లేదు, ఇక్కడ పవర్లో లేదు కాబట్టి అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఇక్కడ వచ్చిన సమస్యలు ఏంది? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. వాళ్ళు నిజంగా కమిట్మెంట్ ఉంటే వీళ్ళు ఇచ్చిన బిల్లు ఆర్డినెన్స్ పైన ఎందుకు అసలు ప్రాసెస్ చేయట్లే? ఎస్ఆర్ను ఎందుకు చెప్పలేకపోతున్నారు? మేము బిల్లును రిజెక్ట్ చేస్తున్నాం లేదా బిల్లును యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇగో ఈ సవరణ చేయాలని ఏదైనా అడుగుతున్నారా అంటే ఏం అడగరు. ఒకటే చెప్తారు, బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకి 10% అందులోనే ఇవ్వాలని చూస్తున్నారు. 32% 42లో 32 మాత్రమే బీసీలకు వస్తే మిగతా 10% ముస్లింలకు పోతుంది కాబట్టే మేము వ్యతిరేకిస్తున్నాం అంటారు. మరి ఆ క్వారీ ఏదో చెప్పండి. కానీ లేదు అట్లా ముస్లింలు బీసీలని డివిజన్ ఏం లేదు, మొత్తం బీసీలకి ఇస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. కేవలం ముస్లింలు చూపించి బీసీలకి వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి రాబోయే రోజుల్లో తెలంగాణలో గడ్డు పరిస్థితి ఇది. మరి వాళ్ళు గమనిస్తారా లేదు తెలియట్లేదు. కానీ ఇది ఒక వార్త చెప్తున్నారు. మతం రంగు పులిమి రాజకీయం చేస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్వజం. బీసీలు అంటే బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులపై కేంద్రం స్పందించడం లేదు. నాడు కేసీఆర్ చేసిన చట్టం రిజర్వేషన్లకు ఆటంకంగా మారింది. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి సీఎం శంకుస్థాపన చేసిండు నిన్న. ఇది అడ్డుకుంటుంది ఎవరు అనేది మెయిన్. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు బీసీలకి 42% రిజర్వేషన్ చేసే ప్రయత్నం ఇచ్చే ప్రయత్నం చేస్తూనే దాని ఫలితంలో అడ్డుపడేది ఎవరనే సమాజం ముందు పెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లో సక్సెస్ కూడా అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది, నిలబడ్డది కూడా బీజేపీ తప్పనిసరిగా. స్ట్రాటజీ కలిగిన కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెట్టడం ఇవన్నీ కలిసి వచ్చింది కాంగ్రెస్ పార్టీ విషయంలో. అయితే కొంత ప్రజలు ఆ కోణంలో చూస్తున్నారు. రైట్, గంటల పాటు ట్రాఫిక్లో ఇరుక్కున్న టోల్ చెల్లించాలా అనే విషయం పైన నిన్న సుప్రీంకోర్టులో ఒక చర్చ జరిగింది. అంటే ఒక కేసు విషయంలో కేరళలో
ఒక జాతీయ రహదారి త్రిన్సూర్ జాతీయ రహదారి పైన 65 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి జనరల్కి గంట పట్టిద్దట. కానీ అదనంగా ఇంకొక 11 గంటల టైం పట్టిందట ట్రాఫిక్ జామ్తోని. అయినా కానీ టోల్ గేట్ వసూలు చేశారని సుప్రీంకోర్టు దాకా కేసు వేసిండు ఒక అతను. సుప్రీంకోర్టు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. టోల్ ఫీజు పే చేసే దేనికి, రోడ్డు వేసి రోడ్డుకు సంబంధించిన సర్వీస్ కరెక్ట్గా అందించడానికి, అంటే సులభతరంగా మంచిగా ప్రయాణం కూడా తక్కువ టైంలో చేయడానికి రోడ్ వేస్తారు, కన్వీనియంట్గా సేఫ్గా భద్రమైన జర్నీ చేయడానికి. నీకు అక్కడ కన్వీనియంట్ లేదు, భద్రమైన జర్నీ లేదు, టైం సేవ్ లేదు, లేనప్పుడు నీకు ఎందుకు టోల్ ఫీజు చెల్లించాలని సుప్రీంకోర్టు కూడా అడిగింది. వాస్తవమే కదా దీన్ని. ఈ విషయంలో చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పండుగల టైంలో దసరా, దీపావళి లేదంటే సంక్రాంతి ఆ టైంలో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. గంటల పాటు 8 గంటలు 9 గంటలు వెయిటింగ్ టోల్గేట్ దగ్గర రోడ్ల పైన. అయినా టోల్గేట్ వసూలు చేస్తారు. చేయొద్దు అనేది ఈ డిమాండ్ ఉంది ప్రజల నుంచి. ఈరోజు సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం కీలకమైన వ్యాఖ్యలు చేస్తే అది ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ విషయంలో కోర్టు ఆర్డర్ ఇస్తా మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ ప్రభుత్వాలు దీనిపైన నిర్దిష్టంగా సూచనలు చేయాలి. ఈ కాంట్రాక్టర్లకి, ఎవరైతే నేషనల్ హైవే అథారిటీ అండర్లో పనిచేస్తున్న కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళేగా టోల్ గేట్ వసూలు చేసేది. నిర్దిష్టంగా చెప్పాలా. అంటే షార్టెస్ట్ టైంలో వాళ్ళకి సరైన సర్వీస్ ఇవ్వలేనప్పుడు మీరు వసూలు చేయొద్దు. పండుగ వస్తుంది, సంక్రాంతి, విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది అని తెలుసు, దానికి ఆల్టర్నేట్ రోడ్ ఏర్పాటు చేయాలి, ఆల్టర్నేటివ్ జంక్షన్స్ ఏర్పాటు చేయాలి. చేసి వాళ్ళు ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చేసి నువ్వు టోల్ గేట్ వసూలు చేయి. నువ్వు పండగ అయినా పాపం అయినా అదే టోల్ గేటు, అదే రోడ్డు ఇస్తా, అదే సర్వీస్ ఇస్తా, కానీ నాకు పైసలు కావాలంటే కుదరదు. ఈ డిమాండ్ ప్రజల నుంచి ఉంది వాస్తవంగా. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా డైరెక్ట్గా చెప్పింది కాబట్టి భవిష్యత్తులో మనకి అది వచ్చే అవకాశం ఉంది. అంటే రద్దీ ఉంటే వసూలు చేయొద్దు అనేది. రైట్. కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం, కరెంటు షాక్తో 5గురు మృతి, మరో 4 గాయాలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రామంతపూర్లో ఘటన. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి 5 లక్షల చొప్పున పరిహారం. మంత్రి శ్రీధర్ బాబు. కృష్ణాష్టమి వేడుకల్లో కృష్ణుడి విగ్రహాన్ని రథయాత్ర పేరుతోని ఊరేగింపు చేస్తూ ఉంటారు హైదరాబాద్లో సహజంగా ఎక్కువగా. రామంతపూర్లో నిన్న జరిగిందట పాపం. దానికి సంబంధించిన ఐరన్ ఫ్రేమ్కి పైన కరెంట్ తీగలు తట్టుకున్నాయట. తట్టుకోగానే షాక్ కొట్టి అక్కడక్కడే 5 మెంబర్స్ డెడ్, ఇంకా కొంతమంది గాయాలతోనే ఉన్నారట. చాలా విషాదకరమైన ఘటన జరిగింది. ఇది హైదరాబాద్లో గణేష్ పండగప్పుడు, కృష్ణాష్టమి అప్పుడు, దసరా వేడుకల సందర్భంలో ఇట్లాంటి, అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళకి కరెక్ట్గా సూచనలు చేయాలి. మీ రూట్ మ్యాప్ పెట్టి పోలీసు కానీ ఈ 3 డిపార్ట్మెంట్లు సమన్వయంతో మీ రథయాత్ర ఏ రూట్లో పోతున్నా ఆ రూట్లో ఉన్న తీగలేంది, ఆ రూట్లో ఉన్న కేబుల్ వైర్లు ఏంది, వాటి పరిస్థితి ఏంది, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాలి. వీళ్ళు ఆ జోష్లో ఉంటారు. ఆ లోకల్ పీపుల్ ఏం చేస్తారు, ఆ రథయాత్ర ఆ ప్రోగ్రామ్ ఆ జోష్లో ఉంటారు. దాన్ని కోఆర్డినేట్ చేయాల్సింది ఆ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసుకోవాలి. చిన్న సమన్వయ లోపంతో జరిగింది. 5 మంది ప్రాణాలు. మరి దీన్ని చూసైనా హైదరాబాద్లో ఉన్న పబ్లిక్ అయినా అలర్ట్ అవుతారా? ఇట్లాంటి కార్యక్రమాలు చేసేటోళ్ళు అంటే కారు. వాళ్ళ జోషు, వాళ్ళ టెంపో వాళ్ళది ఉంటుంది. అంటే ఈ సరైన జాగ్రత్తలు ఎప్పటికైనా తీసుకోవాలి. 5 కుటుంబాలు ఈరోజు రోడ్డు పడ్డాయి రథయాత్ర పేరుతోని. రథయాత్ర నిర్లక్ష్యంతో జరిగింది. దీనిపైన ప్రభుత్వం అంటే జిహెచ్ఎంసీ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ 3 డిపార్ట్మెంట్ ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు పర్మిషన్కి పోతారు ఇట్లాంటి రథయాత్ర చేసేటప్పుడు. పర్మిషన్ పోయినప్పుడు వీళ్ళు చెప్పాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నో అబ్జెక్షను, జిహెచ్ఎంసీ నో అబ్జెక్షను, అక్కడున్న ఇబ్బందులు ఏందో వాళ్ళు ఇస్తేనే మేము పర్మిషన్ ఇస్తామని లింక్ పెట్టాలి. ఇట్లా పెట్టినప్పుడు ఏమైందంటే 3 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అయితే ఇక ఇట్లాంటివి జరిగే అవకాశం ఉండదు. ఏది లేకుండా చేశారట పాపం. 5గురు నేను రామంతపూర్లో చనిపోయిన పరిస్థితి. అవుట్సోర్సింగ్లో అవినీతికి చెక్కు, శాఖల వారీగా లెక్కలు తీస్తున్న సర్కారు. ఎంతమంది పనిచేస్తున్నారని ఆరా, ఎందరికీ ప్రభుత్వం అనుమతి ఉన్నదనే వివరాల సేకరణ. ఒక్కో శాఖ సెక్రటరీ హెచ్ఓడీలతో శాంతికుమారి కమిటీ భేటీ. అక్రమాలపై గత నెలలో దిశ కథనం అంట. ఒకే పేరుతో 4 జీతాలు తీసుకుంటారని దిశ ఈ మధ్య ఒక వార్త రాసింది.
అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఒకే పేరుతోని పేరు ఒకటే ఉంటుంది, 4-5 జీతాలు తీసుకుంటారు, పనిచేసేది ఒక దగ్గరే. ఇది ఎక్కడో కాదు, స్వయంగా సెక్రటరియట్లో ఉంది. రాష్ట్ర సచివాలయము ఈ రాష్ట్రానికి పరిపాలన గుండెకాయ. అది పరిపాలన మొత్తం కూడా అక్కడ నుంచి హెడ్ ఆఫీస్ అన్నట్టు అక్కడ జరుగుతుంది. అక్కడ కూడా ఈ అవినీతి అక్రమాలు ఈ అవకతవకలు సెక్రటరియట్లోనే జరుగుతున్నాయి. కాబట్టి దానిపైన ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చింది. దానిపైన శాంతి కుమారి గారు సిఎస్, రిటైర్డ్ సిఎస్, వారితో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ మొత్తం పరిశీలిస్తుందట అవినీతికి చెక్ పెట్టడానికి. ఇది నిజంగానే చెక్ పెట్టే అవకాశం ఉంటుందా అంటే ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఇప్పటి వరకు ఒకే పేరుతో 4, 5, 3 జీతాలు తీసుకున్న వ్యక్తులు ఎవరు? దీన్ని సహకరించిన ఆఫీసర్లు ఎవరు? ఎన్ని లక్షల రూపాయలు ఇట్లాంటి డబ్బు దుర్వినియోగం అయింది ఇట్లాంటి పేరుతోని? వాటన్నిటిని బయటికి తీసి అసలు ఆ దాంట్లో ఆ క్రైమ్లో ఉన్న వాళ్ళని కేసులు పెట్టి జైలుకు పంపాలి. వీళ్ళు పంపరు. కమిటీ వేస్తే కమిటీ రిపోర్ట్ ఇద్ది, భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటూ అంటారు. ఇక తప్పు చేసిన వాడికి శిక్ష లేనప్పుడు మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా ఎట్టుంటుంది? ఆ తప్పు చేసిన ఆఫీసర్లకి, తప్పు చేసిన వ్యక్తులకి శిక్షలు పడితే రికవరీ చేస్తే అప్పుడు ఇంకొక టైం ఇట్లాంటి జరగకుండా ఉంటాయి. కానీ లేదు భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటాం కమిటీ సిఫార్సుల మేరకు అంటారు. ఇక అది బుట్ట దాఖలై మళ్ళీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి జరిగిన క్రైమ్కి, జరిగిన ఇష్యూకి కఠినంగా శిక్షిస్తే తప్ప ఆగదు. రైట్, ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ. ఈ నగరానికి ఏమైంది? అటు పాలన గాలికి, ఇటు క్రైమ్ పైకి పత్తాలేని పోలీసు, జాడలేని జిహెచ్ఎంసీ. నిద్రావస్థలో నిఘా వ్యవస్థ, రక్షణ లేక ప్రజల అవస్థలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, కాల్పుల మోతలు, ఇళ్లలోకి చొరబడి వృద్ధులు, పిల్లలపై దాడులు, అఘాయిత్యాలు, పెరిగిన ప్రమాదాలు, విద్యుత్ ఘాతకాలు, నేరాలు, ఘోరాలు. భాగ్యనగరంలో భయంగా బతుకుతున్న ప్రజలు, చినుకుబడితే నగరం నరకం, రహదారులని గుంతలమయం, అడుగడుగున ట్రాఫిక్ విలయం, వీధిన చెత్త, దుర్గంధం. ఈ నగరానికి ఏమైందని నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తుంది. ఈ నగరానికి ఏమైంది అంటే ట్రాఫిక్ జామ్ అయింది. చిన్న వర్షం వచ్చినా కానీ గంటల పాటు హైదరాబాద్లో అవస్థలు. చిన్న వర్షం చాలు, ఒక అర్ధగంట వర్షం వస్తే 5 గంటల పాటు నరకం. రోడ్లు గుంటలమయం, ఎక్కడ చెట్లు ఇరిగి పడితే తెలియదు. ఇది ఒక భాగం. ఇది ఇట్లా ఉంటే లా అండ్ ఆర్డర్ విషయంలో ఈ మధ్యకాలంలో డైరెక్ట్గా కారులో కూర్చోబెట్టుకొని కాల్చి చంపారు మెదక్ ఆ ప్రాంతంలో. ఈ మధ్యకాలంలో మహిళలపైన, బాలికలపైన అత్యాచారాలు ఎక్కువైనాయి వాస్తవంగా నగరంలో. మరి ఏం చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు అంటే? వాస్తవంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికారులపైన, యంత్రాంగం పైన పట్టు లేదా అని ఒక చర్చ జరుగుతుంది. ఈరోజు హోంశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి, విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రానికి. ఈ 2 శాఖలు ముఖ్యమంత్రి గారే చూస్తున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్న శాఖకు సంబంధించి కూడా లా అండ్ ఆర్డరు అసలు ఉందా లేదా అని చెప్పే పరిస్థితికి వచ్చింది కొన్ని సందర్భాల్లో, కొన్ని ఇన్సిడెంట్స్లో. నిన్న కూకట్పల్లిలో 12 సంవత్సరాల బాలిక పైన అత్యంత కిరాతకంగా అత్యాచార ప్రయత్నం చేసి చంపేసిండు. ఆ తల్లి రోధిస్తున్న వీడియో బయటకు వస్తే కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం సిగ్గుతో తలదించుకోవాలి. అంటే ఏం చేస్తారు? బాలిక ఇంట్లోకి పోయి ఎవరో చేస్తే అంటే అది కాదు సమానం. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అంటే భయం అనేది లేదు. తప్పు చేస్తే శిక్ష చాలా కఠినంగా ఉంటుందనే భయం లేదు. రివాల్వర్తో కాల్చి చంపటం సినిమాలో టైపు, డైరెక్ట్గా కిడ్నాపులు చేయటం, ఇట్లాంటి స్వయంగా నగరంలో జరుగుతున్నాయి, నడిబొడ్డున. మరి ఇక్కడే ఈ పరిస్థితి ఉంటుందే జిల్లా హెడ్ క్వార్టర్స్లో, గ్రామాలలో పరిస్థితి ఏంటి? ఇంత హై అలర్ట్ ఉన్న హైదరాబాద్ లాంటి నగరంలోనే ఈ పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉంటే అసలు ఉందా లేదా శాంతి భద్రతలు అనే పరిస్థితి. పరిశుభ్రత విషయంలో కూడా ఫెయిల్యూరు. ఇది మొత్తం కూడా దీన్ని ఉద్దేశించి ఈ నగరానికి ఏమైందంటే అనేది కొద్దిగా ఎక్కువ చేసి రాసిందనుకో ఆంధ్రజ్యోతి, మన నమస్తే తెలంగాణ. అటు వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి, ఏం జరగకుండా లేవు. కాకపోతే కొద్దిగా తక్కువ జరిగి ఉండొచ్చు. ఈ వరదలు ఉన్నాయి, ట్రాఫిక్ జాములు ఉన్నాయి, వర్షాలు పడితే ఇల్లు మునిగిని ఉన్నాయి. ఇవన్నీ మనం చూసినాం కళ్ళతోని. అపార్ట్మెంట్లలో జనాలు బిక్కు బతికారు వరదలలో, కాల్పులు జరిగినాయి, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ జరిగినాయి.
అత్యాచారాలు, హత్యలు కూడా జరిగినాయి. అది ఈ రోజు ఉన్న పరిస్థితికి ఆ రోజు తేడా ఏంటంటే ప్రజల కోణంలో అధికారుల పైన ముఖ్యమంత్రికి ఆ రోజు పట్టు ఉండేది, ఈరోజు పట్టు ఉందా లేదా ఒక చర్చ జరుగుతుంది. ఇది ఒక వార్త. కాంట్రాక్టర్ల దండయాత్ర, సచివాలయంలో మరోసారి మెరుపు ధర్నా, డిప్యూటీ సీఎం ఛాంబర్ ఎదుట బైఠాయింపు, పోలీసులు అడ్డగించిన 100 మంది నినాదాలు, బిల్లులు ఇస్తారా, బడులకు తాళం వేయాలన్నా, రేవంత్ సర్కారుకు చిరు కాంట్రాక్టుల హెచ్చరిక, ఇంకెంతకాలం తిరగాలంటే అధికారులు ఫైరు, కమిషన్ సర్కారును నడుపుతున్న కాంగ్రెస్, రేవంత్ అవినీతి పాలనకి ఇదే నిరసనమని కేటీఆర్ చెబుతున్నాడు. కాంట్రాక్టర్లు దండయాత్ర చేశారట మళ్ళీ ఒకసారి. గతంలో కూడా ఒకసారి డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారి ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు వచ్చి ధర్నా చేశారు. దాన్ని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ క్యాంపెయిన్ చేసింది సోషల్ మీడియాలో. మళ్ళొకసారి నిన్న 100 మంది పోయారట. ఎట్లా వెళ్ళారు వీళ్ళు? సచివాలయంలోకి వెళ్ళడానికి 3 గంటల నుంచి 5 గంటల వరకు పాసులు ఇస్తారు, విజిటర్స్ పాసులు. ఆ పాసులలో బట్టి విక్రమార్క గారి పేషి అని రాయకుండానే విద్యాశాఖనో, రెవెన్యూ శాఖనో, లేకపోతే వేరే డిపార్ట్మెంట్ల పేరు చెప్పి పాసులు తీసుకొని పోయి అందరూ అక్కడ జమ అయ్యారట. బట్టి గారి ఆఫీస్ ముందు ధర్నా చేశారట. బిల్లులు ఇస్తారా, బళ్ళకు తాళాలి. బళ్ళు అంటే స్కూల్ బిల్డింగ్లు కట్టిన వాళ్ళు, ఇట్లాంటి కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అవినీతి పాలనకు, కమిషన్ల ప్రభుత్వానికి ఇదే నిరసనమని కేటీఆర్ చెప్పిండు. దీంట్లో మన పాత్ర కూడా ఉంది, మన ఘనకార్యం ఇది. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్పంచులకు రావాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించలా, ఇబ్బడి మూడుగా అప్పులు చేసి వదిలేసిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? ఇయ్యలేని పరిస్థితి. కొన్ని 100 మంది సర్పంచులు రోడ్డు పడ్డారు, ఆస్తులు అమ్ముకున్నారు. బీఆర్ఎస్ వల్లనే, కేవలం బీఆర్ఎస్ విధానం వల్ల సర్పంచులకు వాళ్ళు చేసిన పనులకు సకాలంలో బిల్లు ఇవ్వకపోవడం వల్ల కొంతమంది అది ఆత్మహత్యలు చేసుకున్నారు పాపం. కొంతమంది భూములు అమ్ముకున్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, బంగారాన్ని అమ్ముకున్నారు. భార్యల మెడలో బంగారాన్ని తాకట్టు పెట్టి కూడా పనులు చేసిన వాళ్ళు. వాళ్ళని రోడ్డు పడేసింది మీరు కాదు. మీరు చేసిన పని ఫలితం ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితికి వచ్చింది. మంత్రుల ఛాంబర్లు ముట్టడించే పరిస్థితికి వచ్చింది. దీంట్లో మీ పాత్ర ఉంది, వీరి పాత్ర, వారి పాత్ర అందరిది ఉంది. ఎవరూ తక్కువ కాదు ఇందులో. ఇది ఆయన రాసిండు, కాంట్రాక్టర్లు దండయాత్ర చేశారని. రైట్. ఆంధ్రప్రదేశ్ యూరియాపై యుద్ధబేరి, ఢిల్లీలో కాంగ్రెస్ సభ్యుల పోరుబాట, పార్లమెంట్లో నిరసన గళం. యూరియా తెలంగాణలో తీవ్రమైన కొరత ఉంది. ఈ కొరతకు కారణం కేంద్ర ప్రభుత్వం, బీజేపీ రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఇది వాస్తవం కూడా కొంత అనిపిస్తుంది. మిగతా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో సఫిషియెంట్గా యూరియా ఇస్తున్నప్పుడు తెలంగాణకి ఎందుకు ఇవ్వరు? అంటే తెలంగాణలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ పార్టీని నెగిటివ్గా అర్థం చేసుకోవాలి. రైతులు అనే విషయం కోసం రైతులను బలి చేస్తారు మీరు. అంటే ఈరోజు బీజేపీ మీ రాజకీయాల కోసం, అంటే మీ రాజకీయ టార్గెట్ల కోసం రైతులను ఈరోజు బలి చేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక ఆర్టిఫిషియల్ కొరతను సృష్టించి యూరియా కొరత ఉంది, యూరియా కొరత కాంగ్రెస్ పార్టీ కారణం అని ఒక సిచ్యువేషన్ని ఒక చర్చను తీసుకొస్తుంది. అంటే రైతులు, స్థానికంగా ఉన్న ప్రజలు ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక యూరియా రాట్లా. ఇదే ఉంటుంది చర్చ. అసలు ఈ యూరియా ఎక్కడి నుంచి వస్తుంది, యూరియా రాకపోవడానికి యూరియా కొరతకు కారణం ఎవరనే ఒక చర్చ రైతుల్లో జరగదు. సహజంగా కళ్ళ ముందు ఉన్న ప్రభుత్వం ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఉన్న 10 ఏళ్ళు బాగుంది, మనకి యూరియా కానీ ఎరువులు కానీ సఫిషియెంట్గా విత్తనాలు కానీ వచ్చాయి, ఇప్పుడు రావట్లే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి వచ్చింటూ రావట్లేదని ఒక చర్చ జరుగుతుంది. కానీ ఇవన్నీ ఇవ్వాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. అక్కడ నుంచి రావాల్సిన రాష్ట్రాల వారీగా కోటాలు ఉంటాయి వాళ్ళకి. ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షల టన్నులు, ఈ రాష్ట్రానికి ఇన్ని లక్షలు, 2,32,000 టన్నులు మన రాష్ట్రానికి అలాట్మెంట్ ఇచ్చారా? ఇవ్వరు. ఎందుకు? ఇక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఈ రూపంలో చెక్ పెట్టాలి, ఈ రూపంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి ప్రజల ముందు అని చెప్పి ఒక పన్నాగంతో యూరియాని లేని కొరతని సృష్టించారనేది కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. వాస్తవం కూడా చూస్తే అదే అనిపిస్తుంది. 8 మంది ఎంపీలను గెలిపించింది తెలంగాణ ప్రభుత్వం బీజేపీకి. ఎందుకు ఇయ్యలేని పరిస్థితి ఇక్కడ? యూరియా చర్చకు సిద్ధమా అంటారు వీళ్ళు, వాళ్ళు ఏంది చర్చించేది అందులో? యూరియా పైన చర్చకు సిద్ధమని బీజేపీ వాళ్ళు అంటారు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఏం చర్చించాలి? అలాట్మెంట్ అయిన యూరియాని ఇవ్వడానికి మీకున్న ఇబ్బంది ఏందో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. ఇంకా దాంట్లో చర్చ ఏముంది అందులో?
అనేది కాంగ్రెస్ పార్టీ ప్రజలు అడుగుతున్నారు. అంటే దీంట్లో ఇక్కడ ఫెయిల్యూర్ అయింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడంటే యూరియా కొరతకు కారణం బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ కోణంలో మమ్మల్ని బదనాయం చేస్తారని చెప్పుకునే దాంట్లో ఫెయిల్ అయ్యారు. అది కనపడుతుంది స్పష్టంగా. దీని వెనక రాజకీయ కుట్ర ఉందనేది. ఆ కుట్రని ప్రజల ముందు పెట్టలేని పరిస్థితి. ఆ కుట్రని ప్రజలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది యూరియా, ఇవన్నీ ఎందుకు అడుగుతారు? కాబట్టి దీనికోసం కూడా అవసరమైతే జంతర్ మంతర్ దగ్గర యూరియా కోసం ఓ ధర్నా పెడితే ముఖ్యమంత్రి ప్రభుత్వం, అప్పుడు ప్రజలకి అర్థమైంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైంది దీని సీరియస్నెస్ అయిందనేది. ఇది మొత్తానికి యుద్ధ వేరు చేస్తారట. యుద్ధ వేరు ఇక్కడ ఢిల్లీలో చేయాలి. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈసీపై అభిశంసన, ఇండియా కూటమి పార్టీల యోచన. ఈసీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారట. అంటే ఈసీ వ్యవహార శైలి కూడా ఎట్లుందంటే రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు బుకాయించి బనాయిస్తున్నారు. ఒక లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఆయన ఒక కాన్స్టిట్యున్సీని సెలెక్టివ్గా చెప్పిండు. ఆ కాన్స్టిట్యున్సీలో 1,02,50 ఓట్లు అదనంగా నమోదని వాటిపైన చర్యలు తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే నువ్వు అన్న మాటలకి అఫిడవిటీ అంటారు. అఫిడవిటీ పోతే కొంపలేమని మునుగుతాయా? అన్న మాటలకు ఆధారాలు చూపించిండు. పదే అఫిడవిటీ లేదంటే క్షమాపణ చెప్పు. మీరు చేసిన తప్పుకి క్షమాపణ ఏం చెప్తారు? బీహార్లో 7 ఓటర్లు వచ్చి ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. మృత ఓటర్లతోని ఛాయ్ తాగిన ఇది ఒక అనుభూతి అని రాహుల్ గాంధీ చెప్పిండు. ఇక దానిపైన సమాధానం చెప్పండి మీరు. ఫస్ట్ చనిపోయినారు అని చెప్తున్న వ్యక్తులు ఢిల్లీ వచ్చి రాహుల్ గాంధీతో ఛాయ్ తాగారు. మరి ఆ చనిపోయినారు అని ఎందుకు చూపించారు? ఆ చూపించిన దానికి ఎవరు క్షమాపణ చెప్పాలా? మీరు కాదా? ఎన్నికల కమిషన్ కాదా? అంటే ఇట్లా మచ్చుకే ఒక 7 చూపించిండు. అంటే ఇట్లా ఎన్ని లక్షల మంది ఓటర్లను చంపేశారు బతికొండగానే, ఎన్ని లక్షల మంది ఓట్లను డబల్ ఇచ్చారు, త్రిబల్ ఇచ్చారు. ఇట్లా ఒక వ్యక్తికి 38 మంది 48 మంది సంతానం ఉన్నట్టు రాసి ఓటు రాశారు. వీటిపైన కదా మీరు ప్రమాణపత్రం ఇవ్వాల్సింది. ఎలక్షన్ కమిషను ఈ దేశానికి చెప్పాలా వీటిపైన సమాధానాలు. అది మర్చిపోయి అన్నోళ్ళ మీద నువ్వు అఫిడవిట్ ఇస్తావా, క్షమాపణ చెబుతాను. మీరు ఈరోజు ఈ దేశానికి, ఈ జాతికి క్షమాపణ చెప్పాలా? మీరు కట్టసీ కోసం అని చెప్పారా? బీహార్లో 7 మంది చనిపోయినట్టు మా వాళ్ళు తప్పుడు ఓటర్ జాబితా నమోదు చేశారు. ఇది పూర్తిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ తప్పు జరిగింది అని మీరు ఏమన్నా ఒప్పుకుంటున్నారా? అది ఒప్పుకోవట్లే. అది తప్ప మిగతాదంతా చెప్తున్నారు. మీరు చేసిన తప్పుకి క్షమాపణ తప్ప, మీరు చేసిన తప్పు ఒప్పుకోవడం తప్ప మిగతా అంతా చర్చ చెప్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవహార శైలి. మొన్న మీడియా సమావేశం సండే రోజు పెట్టి దాదాపు 70 నిమిషాలు మాట్లాడాడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఆయన మాట్లాడే మాట చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాట్లాడినట్లేదు. ఒక రాజకీయ పార్టీ నాయకుడు లెక్క అంటే వాళ్ళు చేసిన తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప ఇంకోళ్ళ మీద ఉల్టా దాడి చేసే ప్రయత్నం, బెదిరించే ప్రయత్నం చేస్తాడు తప్ప ఎక్కడా కూడా క్లారిటీగా ఒక ఆఫీసర్ లెక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలే. ఇది దీని దృష్టిలోనే ఈసీ పైన లోక్సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెడతారట. అది ఎట్లా ప్రవేశపెడితే ఇంకా దారుణమైన పరిస్థితికి పోద్ది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరువు ప్రతిష్ట బజార్లో దేశ ప్రజల ముందు తలంచుకోవాల్సిన పరిస్థితి వద్ది.